అందరికీ హాయ్. ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నది బెండకాయ ఫ్రై అంటే మామూలుగా బెండకాయలు అనగానే జిగురు ఉంటుంది, చేయడం కొంచెం జిగురుగా వస్తుంది అంటారు కదా అందరూ. అట్లా జిగురుగా రాకుండా ఉండాలంటే ఏం వేసుకొని ఫ్రై చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇంకా మామూలుగా బెండకాయలు ఎట్లాంటివి కొనాలి, ఇంకా బెండకాయలు తింటే మ్యాథ్స్ బాగా వస్తుంది అంటారు. ఇవన్నీ మీ అందరికీ తెలుసు కదా. ఇవన్నీ కూడా మనం ఈ ఫ్రై తయారు చేసుకుంటూ మాట్లాడుకుందాము. వెల్కమ్ టు శైలుస్ కుకింగ్. ఇక్కడ ఒక పావు కేజీ బెండకాయలను తీసుకొని మీకు ఈ ఫ్రై తయారు చేసుకోవడం చూపిస్తున్నా. బెండకాయలను మంచిగా తెచ్చిన తర్వాత కడిగి ఆరిన తర్వాత కట్ చేసుకోవాలి. అవి కట్ చేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ అట్లా పక్కకు పెడితే మంచిగా ఆరిపోతాయి. తర్వాత దీనికోసం ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటో, ఒక 2 పచ్చిమిర్చి, వెల్లిపాయలు, అల్లం, లేదంటే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఉంటే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కానీ ఇట్లా కొంచెం దంచి వేసుకుంటే ఆ టేస్టే అదిరిపోతుంది. నెక్స్ట్ ఇంకా అస్సలు పాయింట్కి వద్దాం. ఇక్కడ మామూలుగా ఫ్రై చేసుకుంటాం కదా బెండకాయలను, ముందు ఫ్రై చేసే కంటే ముందు కూడా కొద్దిగా నూనె వేసి ఫ్రై చేసుకోవడం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు పావు కేజీ బెండకాయలకి ఒక 2 స్పూన్స్ అంతా శనగపిండి, బేసన్ ఉంటుంది కదా, అది నీళ్ళలో వేసి కొద్దిగా నీళ్ళు వేసి కలిపి ఆ బెండకాయలలో కలిపిన తర్వాత ఫ్రై చేసుకొని చూడండి, టేస్ట్ బాగుంటుంది చాలా. ఇంకొకటి, బెండకాయ ఫ్రై రుచిగా రావాలంటే మనం ఎంచుకునే బెండకాయలు లేతగా ఉండాలి. ఇది అందరికీ తెలుసు. బెండకాయ లాస్ట్కి చివరిని కట్ చేస్తాం కదా, విరిచి చూస్తుంటాము. షాపులలో అయితే తిడుతుంటారు. మామూలుగా అయితే మనం విరిచి అడవడేస్తాము బాగలేటువంటి. ముదురుగా ఉంటే బెండకాయలు పీచుగా ఉండి ఫ్రైకి అంత బాగుండవు అనమాట. ఇట్లా లేతగా ఉన్న బెండకాయలను ఎంచుకొని తెచ్చుకున్న తర్వాత మంచిగా కడిగి పొడి బట్టతో తుడుచుకొని ఆరిన తర్వాత కట్ చేసుకున్నామంటే మనకి జిగురు ఎక్కువగా ఉండదు ఈ ఫ్రైలో. దీంట్లోకి ఇప్పుడు ఆ శనగపిండి వేసుకున్నాం కదా నీళ్ళల్లో, అది కలిపి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా అంటే ఒక 2 స్పూన్స్ అట్లా వేసుకోండి. మీకు మరీ సైడ్ కత్తుకుంటున్నట్టు అనిపించింది అనుకోండి, మళ్ళీ ఒక స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇట్లా ఇది ఫ్రై చేసుకోవడానికి ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు పడుతుంది టైము. హై పెట్టొద్దు, మంట మొత్తం కూడా చిన్నగా పెట్టుకోండి. అయితే ఈ బెండకాయలు తినడము వల్ల ప్రయోజనాలు ఏది, చాలా మంచిది హెల్త్ కానీ అందరికీ తెలుసు. అయితే మెదడు బాగా చురుగ్గా పనిచేస్తుంది అంటారు. మ్యాథ్స్ బాగా వస్తుందని మాకు చిన్నప్పుడైతే మ్యాథ్స్ బాగా వస్తుంది, బెండకాయలు తినాలంటే మేమైతే ఎగ్జామ్ ముందు కూడా బెండకాయలు తింటుండే మ్యాథ్స్ బాగా రావాలని. ఇది ఎంతవరకు నిజమో కానీ అట్లా అంటుంటారు. మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. ఆ ఫ్రై అయిన బెండకాయలన్నీ కూడా పక్కకు పెట్టేసుకొని కొంచెం ఆయిల్తో ఆవాలు, జీలకర్ర, తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసి నేను ఇట్లా మూత పెట్టుకోవాలని ఏం లేదు, ఎందుకంటే నా కెమెరా పాడవుతుంది కాబట్టి నేను మూత పెట్టేసిన, అది చిట్లుతుంది అనమాట. తర్వాత ఇంకా ఉల్లిగడ్డలు వేసుకొని ఈ ఉల్లిగడ్డలు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి చూపించిన కదా ఇంతకుముందు, ఆ పచ్చిమిర్చి, అల్లము, వెల్లిపాయలను వేసి గ్రైండ్ చేస్తున్నా. మీకు ఒకవేళ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉంటే అది వేసుకుందాం అనుకున్న వాళ్ళు పచ్చిమిర్చిని జస్ట్ కట్ చేసి వేసేసుకోండి. దంచినా పర్లేదు, దంచకున్నా సరే. నేను కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుందని చెప్పి అన్నీ కలిపి దంచి వేస్తున్నా. ఇక్కడ ఈ అల్లము, పచ్చిమిర్చి, ఈ వెల్లిపాయలు ఇవంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటో వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేయొద్దు. పావు కేజీ బెండకాయలకి ఒక టమాటా సరిపోతుంది. ఏదైనా ఏ కర్రీ, ఇప్పుడు బెండకాయ ఫ్రై అంటున్నాం కాబట్టి బెండకాయ ఫ్లేవర్ ఎక్కువ ఉండాలి. అట్లా అని చెప్పి టమాటాలు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, అది టమాటా కర్రీ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నారు, సరిపోతుంది ఆ కారం అనుకుంటారు కదా, కారం పొడి వేసుకుంటాం తర్వాత. ఇక్కడ ఈ టమాటో కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇంకా ఇక్కడ కొంచెం పసుపు వేసుకోవాలి. అయితే మీకు మసాలా ఫ్లేవర్స్ ఇష్టము మీ ఇంట్లో వాళ్ళకి అనుకున్న వాళ్ళు కొంచెం ధనియా పౌడర్, కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. మా ఇంట్లో ఏంటంటే పెద్దగా మసాలాలు ఇష్టపడరు, రోజు అంటే ఎప్పుడన్నా ఒక్కసారి చేస్తే మసాలా ఫ్లేవర్స్, కానీ మనం రెగ్యులర్గా చేసే దాంట్లో వేయొద్దు అంటారు మసాలాలు. నాకు కూడా అలవాటు లేదు ఎక్కువగా వేయడం కాబట్టి నేను ఓన్లీ కారం పొడి వేస్తున్నా. కారం పొడి, ఉప్పు 2 కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ బెండకాయలు ఫ్రై చేసినాయి కాబట్టి ఈ ఉప్పు, కారము, పసుపు వేసుకున్న తర్వాత కొంచెము ఈ బెండకాయలకి ఆ కారం పొడి, ఉప్పు పట్టేటంతనే ఫ్రై చేయాలి, ఎక్కువగా అవసరం ఉండదు. చూస్తున్నారు కదా, మంచిగా జిగురు లేకుండా మంచి ఫ్లేవర్, కొద్దిగా పచ్చిమిర్చి తగిలింది, కొంచెం కారం పొడి, ఇంకా ఎల్లిపాయలు, మంచి టేస్ట్తో సూపర్గా బెండకాయ కర్రీ రెడీ అయింది. ఇది అన్నంకైనా బాగుంటుంది, రోటీకి, చపాతీకి అన్నిటికీ సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు మా వీడియో ఏమైనా హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.